హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మీకోసం హెల్తీగా అండ్ టేస్టీ. ఈ వీడియోలో టేస్టీగా, హెల్తీగా వెజిటబుల్స్‌తో పులావ్ రెసిపీని చూపించబోతున్నాను. మా ఇంట్లో న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ ఇదే అన్నమాట. ఇందులో అన్ని బాడీకి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయన్నమాట. ప్రోటీన్, ఫైబర్, వైటమిన్స్ అన్నీ అందేలా ఈ రెసిపీని చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీనికి రైతా, గ్రేవీ కూడా అవసరం లేదు. ఇలానే ప్లెయిన్‌గా తినేస్తారు. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. డెఫినెట్‌గా లైక్ చేస్తారు. ఇప్పుడు రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. అందులోకి జీలకర్ర, ఆవాలు 1 టీ స్పూన్, 3 ఇలాచి, 1 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, మీడియం సైజులో 1 ఆనియన్ కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా పుదీనా, కొద్దిగా మెంతి ఆకులు, అలాగే కొద్దిగా కొత్తిమీర వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేశాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మరో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు వరకు బీన్స్ వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు ఆలుగడ్డ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఆలుగడ్డలు సైజు చిన్నవైతే 2 తీసుకోండి, పెద్దదైతే 1 తీసుకోండి. అలాగే అందులోకి చిన్నవైతే 2, పెద్దదైతే 1 కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలని యాడ్ చేసుకోండి. తర్వాత 1 మీడియం సైజ్ టమాటో ముక్కలని యాడ్ చేసుకోండి. బఠానీలు 1/2 కప్పు వరకు లేదా 1 కప్ వరకు వేసుకోండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని బాగా అన్నీ కలిసేలా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. మీ కారానికి టేస్ట్కి తగినంత సాల్ట్, కారం వేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకొని వెజిటేబుల్స్ అన్నిటినీ బాగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఈలోపు వెజిటేబుల్స్ మగ్గేలోపు బియ్యాన్ని వాష్ చేసుకుందామండి. ఇక్కడ 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను. ఇప్పుడు బియ్యాన్ని వాష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు బియ్యాన్ని వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ ఇంకా రైస్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత సరిపడా వాటర్ని 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని తీసుకుంటే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. తగినన్ని వాటర్ వేసుకున్నాక క్యాప్ పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. విజిల్ మొత్తం పోయే వరకు 10 మినిట్స్లో విజిల్ మొత్తం పోతుంది. కూల్ అయిన తర్వాత అప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ, హెల్దీ వెజిటేబుల్ పులావ్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ పులావ్ చేసుకోవడానికి పెద్దగా టైం కూడా పట్టదు. కుక్కర్లో కాబట్టి 1/2 అవర్లో రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా, ఫాస్ట్గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి టేస్ట్ చూపించండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.